హాయ్ హలో వెల్కమ్ టు సినిమా జర్నీ. ఇదొక అద్భుత ప్రయాణం. సినిమా అంటే డ్యాన్స్, డైలాగ్ అంటే పవర్, ఎమోషన్ అంటే హార్ట్. మరి ఇవన్నీ ఒక్క హీరోలో చూడాలంటే గుర్తొచ్చే పేరు మాత్రం జూనియర్ ఎన్టీఆర్. బాల నటుడుగా మొదలైన తన ప్రయాణం హీరో స్థాయికి ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరిన కథ జూనియర్ ఎన్టీఆర్ది. ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమా జర్నీ తెలుసుకుందాం. 2001లో నిన్ను చూడాలనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరి మొదటి అడుగు అంత పెద్ద విజయం సాగకపోయినా అక్కడితో ఆగలేదు. తర్వాత స్టూడెంట్ నంబర్ 1 వచ్చి ఇక్కడ ఒక కొత్త ఎనర్జీ వచ్చిందని ఇండస్ట్రీకి చెప్పాడు. ఆ తర్వాత 'సుబ్బు', 'ఆది'. ముఖ్యంగా 'ఆది' సినిమా జూనియర్ ఎన్టీఆర్ యొక్క మాస్ ఇమేజ్‌కి ఒక బలమైన పునాది వేసిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి 'అల్లరి రాముడు', 'నాగ', 'సింహాద్రి'. 'సింహాద్రి' వచ్చాక ఎన్టీఆర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, మాస్ ఎలివేషన్స్ ఇయన్నీ కలిపి ఒక సంచలన హీరోగా తయారు చేసింది ఆయనని. ఆ తర్వాత 'ఆంధ్రవాల', 'సాంబ', 'నాలుడు', 'నరసింహుడు' వంటి సినిమాలు వచ్చాయి. కానీ అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా ఆయన ప్రయాణం ఆపలేదు. ఆ తర్వాత 'అశోక్', 'రాఖీ'. ముఖ్యంగా 'రాఖీ' సినిమాలో నటుడిగా ఎన్టీఆర్‌లో మరో కోణం చూపించింది. ఆ తర్వాత 'అశోక్‌లో' కూడా చాలా పరిణతి చెందిన యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత 'యమదొంగ' మాస్ ఫాంటసీ, కామెడీ కలిసినటువంటి స్పెషల్ సినిమా అని చెప్పొచ్చు 'యమదొంగ'. మరి ఆ తర్వాత 'కంత్రి', 'అదుర్స్'. 'అదుర్స్‌లో' డ్యూయల్ రోల్ చేశాడండి. అసలు మామూలుగా కాదు. అసలు ఆ స్లాంగు, ఆ టైమింగు అదిరిపోయేది. ఇప్పటికి కూడా టీవీ వస్తే ఆన్ చేసామనుకో పొరపాటున సినిమా అయిపోయేంత వరకు లేవం. 'అదుర్స్‌లో' 2 షేడ్స్ అంటే 2 షేడ్స్ కూడా విపరీతంగా కామెడీ క్రియేట్ చేయడం అనిపించాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్‌లో ఇంకో కోణం చూసామని చెప్పొచ్చు. ఆ తర్వాత 'బృందావనం' వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసింది. తర్వాత కెరీర్‌లో 'రామయ్య వస్తావయ్య', 'రభస', టెంపర్‌తో యాక్టింగ్‌లో ఒక కొత్త ఎన్టీఆర్ కనిపించాడు. కేవలం మాస్ హీరో కాదు, పాత్ర కోసం మారే నటుడని నిరూపించుకున్నాడు టెంపర్ తోటి. ఆ తర్వాత వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ'. ఒక్కో సినిమా ఒక్కో కోణం చూపించిందంటే నమ్మండి. ముఖ్యంగా 'జై లవకుశలో' 3 షేడ్స్, ఇప్పుడు మనకు 'అదుర్స్‌లో' 2 షేడ్స్ ఎలాగో దీంట్లో 3 షేడ్స్ త్రిబుల్ యాక్షన్‌లో కూడా అద్దరగొట్టేశాడు. ఏ పాత్రకి ఆ పాత్రలో లీనమైపోయి చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత 'అరవింద సమేత వీరరాఘవ', ఎమోషన్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మరో మెట్టెక్కాడు. ఆ తర్వాత 'దేవర', అద్భుతమైన సినిమా, అద్భుతమైన యాక్టింగ్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి సినిమా 'దేవర'. అయితే ప్రపంచం మొత్తం చూసేలా చేసిన సినిమా 'ట్రిపుల్ ఆర్'. ఆ సినిమాలోని ఎనర్జీ, ఎమోషన్, డాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక గ్లోబల్ ఆడియన్స్ మరింత దగ్గర చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన ప్రయాణం ఇంకా ఆగలేదు, కొనసాగుతుంది. ఇప్పుడు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్‌గా రాబోతున్నాడు. మరి ఆయన ప్రతి దశలో కూడా కొత్త ఎన్టీఆర్‌ని చూపించినటువంటి ఆయన జర్నీ చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకైతే తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఒక హీరో తనను తాను ప్రతి సినిమాతో ఎలా మార్చుకున్నాడో చెప్పే కథ జూనియర్ ఎన్టీఆర్ సినిమా జర్నీ. మరో మంచి ఎపిసోడ్‌తో మరో సినిమా జర్నీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.